పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు తెరదించారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. తాను టీడీపీలోనే కొనసాగుతా అంటూ చెప్పకనే చెప్పేశారు. తెలుగుదేశంలో చేరినప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడంతో వంగవీటి పార్టీ మారతారనే చర్చ మొదలైంది. దీనికి తోడు ఇటీవల మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి వంగవీటి కాశీకి వెళ్లడంతో ఆయన వైసీపీలో చేరతారనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ వైసీపీలో ఉన్న నేతల్ని టీడీపీలోకి ఆహ్వానించడం ద్వారా తాను మారటం లేదన్న సంకేతాలిచ్చారు రాధా. వంగవీటి మోహనరంగ తనయుడిగా కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్నారు వంగవీటి రాధాకృష్ణ. కాంగ్రెస్ పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు వంగవీటి. 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ఏలేశ్వరపు జగన్మోహన్ రాజుపై గెలుపొందారు. తద్వారా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన వంగవీటి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు చేతిలో ఓడిపోయారు. 2015లో వైసీపీ విజయవాడ సిటీ ప్రెసిడెంట్ గా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశించిన వంగవీటికి నిరాశ ఎదురైంది. దీంతో వైసీపీని వీడిన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీలో చేరిన తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వంగవీటి చురుగ్గా పాల్గొనలేదు. దీంతో ఆయన టీడీపీని వీడుతారు అని వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన కాశీకి వెళ్లారు. దీంతో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన వైసీపీ ఆయన తమ పార్టీలో చేరుతున్నారు అన్న సంకేతాలను ఇచ్చింది. అంతేకాదు వంగవీటి రాధా మచిలీపట్నం పార్లమెంటు నుంచి గాని, విజయవాడ సెంట్రల్ నుంచి గాని వైసీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో వంగవీటి తెలుగుదేశం పార్టీని వీడుతారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తనపై వచ్చిన వార్తలన్నీ వదంతులే అని తన చర్యల ద్వారా చూపించారు వంగవీటి. ఇటీవల వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ నివాసానికి వెళ్లిన ఆయన చాలాసేపు భేటీ అయ్యారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న భవకుమారును సముదాయించిన రాధాకృష్ణ టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో వంగవీటి తెలుగుదేశం పార్టీని వీడబోరన్న క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను తమ వైపు తిప్పుకోవాలని రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడు రాధాకృష్ణ ద్వారా ప్రచారం చేయించి కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే వ్యూహాలు రచిస్తోంది టీడీపీ జనసేన.